హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. లాస్ట్ టైం ఈ వీడియోలో మీకు 3 టూల్ గురించి అయితే చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క టూల్ గురించి చెప్తుంటే బాగా ల్యాగ్ అవుతుంది. ప్లస్ లేట్ అవుతుంది మనం సబ్మిట్‌లోకి వెళ్ళేసరికి. అందుకు నేను ఏం చేస్తానంటే ఈరోజు ఒక 4 టూల్స్ అయితే నేను కవర్ చేస్తాను ఫోటోషాప్‌లో. దీనికోసం ముందుగా నా పీసీలో ఉన్న ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని నేను ఒక 3 సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాను. సబ్జెక్ట్స్ ఏంటంటే రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్ ఈ 3 తీసుకున్నాను. నెక్స్ట్ టూల్ మనకొచ్చేసి రెక్టాంగులర్ మార్క్యూ టూల్. ఈ టూల్ ఎలా వాడాలి ఏంటి అన్నది మీకు చెప్తాను. అలాగే కొన్ని టూల్స్ వరకు నేను చెప్తాను. ఉన్న టూల్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక్క దాంట్లో 2, 3, 4 కన్నా ఎక్కువ టూల్స్ ఉంటే 2 నేను చెప్తాను. అవి ఏ పర్పస్‌గా పనిచేస్తాయి ఏంటి అన్నది. ఉన్నయైతే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు రెక్టాంగులర్ మార్క్యూ టూల్. దీని షార్ట్‌కట్ వచ్చి ఎమ్. అండ్ ఇది సెలక్షన్ పర్పస్ ఉపయోగించబడుతుంది. ఇప్పుడు అయితే ఈ టూల్ అయితే నేను తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను చూడండి. నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. రెక్టాంగిల్ టైప్‌లో ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్‌ని సెలక్షన్ చేయడం వరకు ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, సెలక్షన్ అయితే చేశాను. ఇందులో నాకు ఒక సగం పార్ట్ కావాలి అనుకున్నాను. మొత్తం కావాలనుకున్నా సెలెక్ట్ చేసుకుని వేరే దాంట్లోకి మూవ్ చేసుకోవచ్చు మూవ్ టూల్ ద్వారా. లేదు, నాకు ఒక సగం పార్ట్ కావాలి అనుకున్నాను. నేను సగం పార్ట్ సెలెక్ట్ చేసి మూవ్ టూల్ తీసుకొని నేను ఇలాగా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే సర్కిల్. ఇందులోనే చూడండి, కింద రెండోది సర్కిల్. సర్కిల్ సెలెక్షన్ చేసుకుంటే సర్కిల్ టైప్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడానికి కూడా దీన్ని వాడతారు. దీనికి సపరేట్గా ట్రయాంగిల్కి సపరేట్గా అంటూ ఏమీ లేదు. అది రాబోయే క్లాస్లో ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటన్నది నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఉన్న 2 టూల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సింగిల్ రో మార్క్ టూల్, ఇవి కిందవి 3 మొత్తం మీరు ప్రాక్టీస్ చేస్తేనే కానీ తెలియదు. ఫోటోషాప్కి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు వస్తుంది. మీరు ఏదో చూశారు, విన్నారు అంటే అని వెంటనే మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు వర్క్ రాదు. నెక్స్ట్ టూల్ చూసుకుంటే లాసో టూల్. దీని షార్ట్కట్ వచ్చి ఎల్. ఇది ఏ పర్పస్కి ఎలా పనిచేస్తుంది ఏంటన్నది మీకు ఒకసారి చెప్తాను. ఈ లాసో టూల్ ఏంటంటే, మనం ఒక పెన్సిల్ తీసుకుని డ్రాయింగ్ వేస్తే ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఈ లాసో టూల్ని ఒక్క దిక్కుని క్లిక్ చేసి అలాగే మౌస్ పట్టుకొని ఫస్ట్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఇచ్చుకున్నామో ఎండింగ్ పాయింట్ అక్కడ మళ్ళీ కలుపుకోవాలి. ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది అంత పర్ఫెక్ట్గా రాదు. ప్లస్ మీకు ఎప్పుడూ ఉపయోగపడుద్ది, కానీ కొన్ని సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టూల్ ఏంటంటే పాలిగన్ లాసో టూల్. ఇది చూడండి, ఇది కూడా సెలక్షన్కి సంబంధించిన టూలే. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చుకున్నాం, స్ట్రైట్ లైన్స్. ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుందంటే స్ట్రైట్ లైన్స్ లేదు, ఒక లైన్ పరంగా ఉన్నదాన్ని మనం సెలెక్షన్ చేసుకోవడానికి ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ మీద నేను ఆల్రెడీ గీస్తున్నాను చూడండి. అలాగే ఈ రెక్టాంగిల్ అయిపోయింది. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఇప్పుడు దాకా మనం గీయలేదు, అందుకు ఇప్పటిదాకా సెలెక్షన్ అయితే చేయలేదు. అందుకు ఎలాగా సెలెక్షన్ చేస్తున్నానో చూడండి. దానికోసం నేను ఈ పాలిగన్ లాసో టూల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ ఇది ఒక లైన్స్ ప్రకారంగా ఉంది, అంటే ఒక లైన్ ప్రకారంగా ఉంది కనుక దీన్ని ఈ టూల్ అయితే వాడి సెలెక్షన్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చుకున్నాను, రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చుకున్నాను. నాలుగో పాయింట్ కరెక్ట్గా మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడ ఎండ్ పాయింట్ ఇచ్చాను. చూడండి, మీకు ఎప్పుడైతే ఎండ్ పాయింట్ కనిపిస్తుందో అక్కడ కంపల్సరీ ఒక జీరో, అంటే అక్కడ జీరో కనిపిస్తుంది. జీరో కనిపిస్తే అది ఎండ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఇచ్చుకున్నామో ఎండింగ్ పాయింట్ కూడా అక్కడే ఇచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది.
ఓకే. ఇందులోనే మనం ఇంకొక టూల్ తీసుకుంటే మ్యాగ్నెటిక్ టూల్. మ్యాగ్నెటిక్ టూల్ ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక సబ్బిట్ ఏదైతే ఉందో, ఆ సబ్బిట్ చుట్టూ మనం ఒక పాయింట్ ఇచ్చుకొని, ఆ సబ్బిట్ చుట్టూ మౌస్‌ని మూవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా సబ్బిట్ ఎంతుందో అంతవరకు కూడా అది తీసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, నేను జస్ట్ మౌస్‌ని మూవ్ చేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడికుందో ఎండింగ్ పాయింట్ కూడా అక్కడికి పెట్టి ఓకే చేస్తే సెలెక్షన్ అయితే అవుతుంది. ఈ టూల్ అయితే ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్‌నైనా మీరు సెలెక్ట్ చేశాక దాన్ని డీసెలెక్ట్ చేయాలంటే షార్ట్‌కట్ వచ్చి కంట్రోల్ డి. లేదు అంటే లెఫ్ట్ క్లిక్ నొక్కి ఇక్కడ డీసెలెక్ట్ కనపడుతుంది. డీసెలెక్ట్ నొక్కితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ టూల్ చూస్తే ఆహ్, స సబ్మిట్ సెలక్షన్ టూల్. దీని షార్ట్‌కట్ వచ్చి డబ్ల్యూ. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మనం తీసుకునేది ఒక ఇమేజే కానీ, లేదా ఏదైనా ఒక సబ్మిటే గానీ, ఆ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే, ఆ సబ్మిట్ ఎంతవరకు ఉందో అంత ఆటోమేటిక్‌గా అది సెలెక్ట్ చేసుకుంటది. నేను ఇక్కడ ఒక 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ 3 కలర్స్ నేను మొత్తం కలుపుకొని ఒక సబ్మిట్ అనుకుంటే, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే క్లిక్ చేశానో అది ఆటోమేటిక్‌గా సెలక్షన్ అన్నది అది తీసుకుంటది. ఈ టూల్ అయితే ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చే క్లాసుల్లో ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది మీకు ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తాను. ఏ క్లాసు కూడా స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఆహ్, సెలక్షన్ అయితే తీసుకుంటుంది. కొద్దిగా ప్రాసెస్ అయితే అవుతుంది. అది ఓకే. చూడండి, ఇప్పుడు తీసుకుంది. ఆహ్, ఇదొక సబ్మిట్ అనుకుంటే ఆ సబ్మిట్ మొత్తం అయితే ఇది తీసుకోవడం అయితే జరిగింది. అలాగే మనం డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి. అలాగే ఇందులో ఇంకొక 2 టూల్స్ ఉన్నాయి. క్విక్ సెలక్షన్ టూల్. ఈ క్విక్ సెలక్షన్ టూల్ అన్నది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, సింగిల్ కలర్, ఇప్పుడు ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి కదా! ఇదంతా ఒకటే ఇమేజు. కానీ ఇక్కడ సింగిల్ కలర్, ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. ఒకటే ఇమేజ్‌లో 3 కలర్స్ ఉన్నాయి. కానీ నాకు ఓన్లీ బ్లూనే సెలెక్ట్ చేయాలి. అలాంటిదప్పుడు ఈ క్విక్ సెలక్షన్ టూల్ అన్నది ఉపయోగిస్తే బ్లూ ఎంతవరకు ఉందో అంతవరకునే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ టూల్ అయితే ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టూల్ వచ్చి మ్యాజిక్ వెండ్ టూల్. ఇది కూడా ఇదే పర్పస్‌లో పనిచేస్తుంది. మనం ఒక సింగిల్ కలర్‌ని సెలెక్ట్ చేయడం వరకు ఈ టూల్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను గ్రీన్ మీద చూడండి. గ్రీన్ మీద క్లిక్ చేస్తున్నాను. గ్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ టూల్ అయితే ఈ సెలెక్షన్ అయితే తీసుకుంది. ఓకే. దీన్ని మళ్ళీ డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి. ఓకే. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ఏ టూల్ గురించైనా సరే, ఏ క్లాస్ గురించైనా సరే మీకు అర్థం అవుతుందా లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ అర్థం అవ్వడం లేదు అంటే ఆ టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమనండి. మళ్ళీ చెప్తాను. ఓకేనా? మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈ టూల్స్ అయితే వస్తాయి. ఈ టూల్స్ ఎలా ఆల్బమ్ డిజైనింగ్‌లో ఎలా ఉపయోగపడతాయి? ఏం చేయాలి ఏంటన్నది నేను వచ్చే క్లాస్‌లో అయితే చెప్తాను. ఓకే. ఈ క్లాస్ మీకైతే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే చూడండి. ఓకే. థ్యాంక్ యూ.